ఫ్రెండ్స్, మనం గత వీడియోలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మన్మోహన్ సింగ్కి సంబంధించి రెండవ భాగం చూద్దాం. ఆర్థిక స్వేచ్ఛకు ఆద్యుడు. ప్రధానిగా 10 ఏళ్ళు, కానీ ఆర్థికవేత్తగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ఎకానమీపై వేసిన ముద్ర ఎన్నటికీ చెరగనిది. ప్రధానిగా పగ్గాలు చేపట్టడానికి దశాబ్దానికి ముందే 1991లో ఆయన భారత ఆర్థిక మంత్రి హోదాలో భారత ఎకానమీ పగ్గాలు అందుకున్నారు. ఆయన ఆర్థిక మంత్రి అయ్యే నాటికి దేశంలో లైసెన్స్ రాజు నడుస్తోంది. గ్యాస్ సిలిండర్ కావాలన్నా, టెలిఫోన్ కావాలన్నా, ఆఖరికి ఓ స్కూటర్ కొనాలన్నా ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఆర్థిక వ్యవస్థను చూస్తే ఎగుమతులు దిగుమతులు దాటేసాయి. దిగుమతులు దాటేశాయి. విదేశీ రుణాలు తలకు మించిన భారమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయి, విదేశీ మార్క నిల్వలు తరిగిపోయి ఆర్థిక వ్యవస్థ దాదాపుగా కుప్పకూలే పరిస్థితికి చేరింది. నాటి ప్రధాని పివి నరసింహారావు తగిన స్వేచ్ఛనివ్వడంతో మన్మోహన్ దృఢచిత్తంతో ఆర్థిక సంస్కరణలకు అంకురార్పణ చేశారు. అప్పటిదాకా సోషలిస్టు చట్రంలో ఇమిడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛనిచ్చారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, పరిశ్రమలను లైసెన్స్ రాజు నుంచి తొలగించడమే కాక ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టారు. విదేశాల నుంచి రకరకాల పరిశ్రమల్లోకి పెట్టుబడులు వచ్చేలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI ద్వారాలు తెరిచారు. దిగుమతి సుంకాలను తగ్గించి విదేశీ దిగుమతులకు ఆస్కారం ఇవ్వడమే కాకుండా కఠిన వాణిజ్య నిబంధనలను సడలించారు. రూపాయి విలువను తగ్గించుకొని ఎగుమతులకు పచ్చజెండా ఊపారు. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూలి దశ నుంచి బయటపడేయడమే కాకుండా దశాబ్దాల ఆర్థిక వృద్ధికి పునాది వేశాయి. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక దిగ్గజంగా మార్చాయి. మన్మోహన్ను భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిపుణులు వర్ణించింది ఇందుకే. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 40 ఏళ్ల వయసులో ప్రధాని ఆర్థిక సలహాదారుగా దేశ ఆర్థిక వ్యవస్థలో తొలిసారి పదవి బాధ్యతలు తీసుకున్నారు. 1972 నుంచి 4 ఏళ్ల పాటు ఆ పదవులు కొనసాగి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి, అంతకంతకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి తగిన విధానాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 6 ఏళ్లకు అంటే 1982లో రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా పగ్గాలు స్వీకరించారు. అప్పటికీ ప్రధాన సమస్యగానే ఉన్న ద్రవ్యోల్బణంపై దృష్టి సారించి నియంత్రణకు రకరకాల చర్యలు తీసుకున్నారు. దాంతోపాటే తొలిసారిగా దేశంలో ప్రభుత్వ సెక్యూరిటీల క్రయ విక్రయాలను బహిరంగంగా నిర్వహించే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్కు దేశంలో శ్రీకారం చుట్టారు. 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగాక 1985లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడున్న 2 ఏళ్ళు సత్వర ఆర్థిక వృద్ధిని కాంక్షిస్తూ ప్రణాళిక, ఆచరణల మధ్య ఉన్న తేడాల్ని పూడ్చడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా సంస్కరణలకు తెర తీశాక 2004లో దేశ ప్రధానిగా అత్యున్నత స్థానాన్ని అధిష్ఠించి 10 ఏళ్ల పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలోనే అభివృద్ధిలో అన్ని వర్గాలు భాగస్వాములు కావాలన్న ఆశయంతో సంక్షేమంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగమే కోట్ల మంది పేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆకలిని తప్పించుకోలేని పేదల స్థితిగతులను ఈ పథకం ఎంతలా మార్చిందే దేశమంతటికి తెలిసినదే. సమాచార హక్కు, విద్యా హక్కు వంటి విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ తన హయాంలో 10 ఏళ్లు సగటున 7% ఆర్థిక వృద్ధిని సాధించి చూపారు. అంతేకాదు, అమెరికాలో సబ్ ప్రైమ్ పేరిట హౌసింగ్ రుణాల బుడగ బద్దలై ఆ సంక్షోభం యావత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టేసిన 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో సైతం దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించగలిగారు. దట్ ఈజ్ మన్మోహన్. దేశ ప్రయోజనాలకు లోబడే గ్లోబలైజేషన్ను డాక్టర్ మన్మోహన్ సింగ్ గట్టిగా సమర్థించేవారు. కానీ అదే సమయంలో దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ ఉండకూడదనేవారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనుసంధానమైతే భారతదేశం అపారమైన అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు అన్నది డాక్టర్ సింగ్ ఆలోచన.
కాకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతినకుండా తగిన నియంత్రణ ఉండాలనేవారు. వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఉండాలనేవారు. పేదరికం తగ్గాలని, పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరం ఉండకూడదని చెప్పేవారు. అందుకే ఆక్స్ఫర్డ్‌లో తాను పూర్తి చేసిన థీసిస్‌లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతులనే ఎంచుకున్నారు. భారత ఆర్థిక ఎగుమతి ధోరణులు, స్వయం సమృద్ధ ఆర్థిక వృద్ధి అనే అంశంపై థీసిస్ పూర్తి చేసి దానిలో భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైన సవాళ్లను నిశితంగా విశ్లేషించారు. అంతేకాదు పౌర అవసరాల కోసం అణు ఇంధనాన్ని వినియోగించుకునేలా భారత్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంలో మన్మోహన్‌ది కీలక పాత్ర. ఈ ఒప్పందంలో భారతదేశానికి ఇంధన భద్రతతో పాటు సాంకేతిక సహకారం అందివచ్చింది. పైపెచ్చు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన గ్రామీణ అభివృద్ధిపై ఫోకస్ పెట్టి విద్య, ఆరోగ్య, మౌలిక వసతులకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు ఉండాలంటూ రైట్ టు ఎడ్యుకేషన్ కూడా తెచ్చారంటే ఆయన విధానం చెప్పగానే తెలుస్తుంది. అందుకే మన్మోహన్ ప్రపంచ దిగ్గజ ఆర్థికవేత్తగా గుర్తించింది. అంతర్జాతీయ నాయకులతో పాటు దిగ్గజ సంస్థలు ఆయన ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చిన శిల్పిగా కొనియాడాయి. కష్టాల బాల్యం. మన్మోహన్ 32 సెప్టెంబర్ 26న పంజాబ్లోని గహ్ గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చిన్నప్పుడే తల్లి చనిపోతే అమ్మమ్మే అన్నీ తానే పెంచింది. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం అమృత్సర్ వలస వచ్చింది. ఆర్థిక కష్ట నష్టాలను ఓర్చుకుంటూనే ఆయన విద్యాభ్యాసం సాగించారు. అసాధారణ ప్రతిభతో స్కాలర్షిప్లు పొందుతూ ఉన్నత విద్య పూర్తి చేశారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, 1954లో మాస్టర్స్ పట్టా పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. తర్వాత ఆక్స్ఫర్డ్లో నఫీల్డ్ కాలేజీలో పిహెచ్డి చేశారు. ఆయన సమర్పించిన డాక్టరల్ థీసిస్ భారత ఎగుమతి ధోరణులు, స్వయం ఆధారిత వృద్ధి ప్రాతిపదికలు మన ఆర్థిక వ్యవస్థపై ఆయన లోతైన దృష్టికి తార్కాణం. మన్మోహన్ కెరీర్ ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్గా మొదలైంది. పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో బోధించారు. ఆర్థిక శాస్త్రం విధానాలపై లోతైన అవగాహన ఆయనది. 1966-69 మధ్య ఐరాసలోని పనిచేశారు. అనంతరం అనుకోకుండా బ్యూరోక్రాట్స్గా మారారు. తొలుత వాణిజ్య పరిశ్రమల శాఖలో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. అనంతరం 1972-76 నడుమ కేంద్ర ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. 1982-85 మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాణించారు. తర్వాత 2 ఏళ్లు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఆయా పదవుల్లో ఉండగా మన్మోహన్ రూపొందించిన పలు కీలక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను అధికారాన్ని బాట పట్టించడంలో ఎంతగానో దోహదపడ్డాయి. ఆర్థిక శాఖల ప్రస్థానం. 1972లో మన్మోహన్ కేంద్ర ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 1976 నాటికి ఆర్థిక శాఖ కార్యదర్శి అయ్యారు. 1980-82లో ప్రణాళిక సంఘంలో ఉన్నారు. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1985 వరకు మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్గా కొనసాగారు. 1985 నుంచి 87 వరకు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. 1987 నుంచి 90 వరకు స్విట్జర్లాండ్లో జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. బైపాస్ సర్జరీ సమయంలో మినహా 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఆయన సెలవు పెట్టింది లేదు. రోజుకి కనీసం 300 ఫైళ్లను పరిష్కరించేవారు. మన్మోహన్ సింగ్ కాస్త నెమ్మదైన మనిషే, కానీ ఆయన ఆలోచనలు పాదరసం లాంటివి. దేశానికి సరికొత్త దిశ చూపించిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 దేశాన్ని ఆయన సమర్థంగా ముందుకు నడిపించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానంగా ఉన్నప్పుడుగా చోటు చేసుకున్నాయి. మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో 3G, 4G సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతికత విప్లవం ఊపందుకుంది. ఆధార్ కార్డుల జారీ మొదలైంది. ఆయన హయాంలోనే. మన్మోహన్ సర్కార్ గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని గ్యారెంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆదాయ అనుసంధానం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా బదిలీ చేసే డీబీటీ ప్రక్రియను ప్రారంభించింది. ప్రైవేటు పాఠశాలలోనూ కొందరు పేద విద్యలు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది. సామాన్యుడి చేతికి పాసుపతస్తులు లాంటి సమాచార హక్కును అందించి ప్రపంచం మెచ్చిన రాజ్య నిధిజ్ఞుడు, యాక్సిడెంటల్ పీఎం. ఈ పదబంధం డాక్టర్ మన్మోహన్ సింగ్ అచ్చుగుద్దైనట్టుగా సరిపోతుంది. నిజానికి ఆయనకున్న భుజకీర్తులు అన్నీ ఇన్ని కావు. ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్త. అనుకోకుండా వచ్చిపడ్డ ముళ్ళకీరట వంటి ఆర్థిక మంత్రి బాధ్యతలను అత్యంత చాకచక్యంగా నిభాయించి దేశాన్ని సంస్కరణల సుడిగుండ నుంచి గట్టెక్కించిన మేధావి. ఏకంగా 10 ఏళ్ల పాటు ప్రధాని. ఆ ఘనత సాధించిన తొలి సిక్కు నెహ్రూ, ఇందిరా, మోదీ. తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నాయకుడు. సమాచార హక్కు వంటి
కీలక చట్టాలు చేసిన సర్కారుకు సారథి. అయినా సరే మన్మోహన్ పేరు చెప్పగానే ఎవరికైనా మదిలో మొదలేది మెదిలేది ఆయన అనూహ్యంగా ప్రధాని అయిన తీరే. అందుకే ఆయనపై రాసిన పుస్తకానికి ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సంజయ్ బారు కూడా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పేరు పెట్టారు. పీఎం మన్మోహన్కు మీడియా సలహాదారుగా 4 ఏళ్ల పాటు ఆయనను అతి దగ్గరగా చూసిన అనుభవాలన్నింటినీ అందులో నిర్మాణంగా పొందుపరిచారు. నిశ్శబ్ద సంస్కర్త. ప్రధానిగా మన్మోహన్ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత పరుగులు పెట్టించింది. మన దేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి చరిత్రాత్మక చట్టాలు పుట్టుకొచ్చాయి. వామపక్షాలు వ్యతిరేకించిన ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా ఎరువక అమెరికాతో మన్మోహన్ కుదుర్చుకున్న పౌరాణ ఒప్పందం మరో మైలురాయి. దౌత్య రంగంలో కూడా పలు విజయాలకు ఆయన వేదిక అయింది. అమెరికా, రష్యా, చైనా వంటి పెద్ద దేశాలతో బంధాలను బలోపేతం చేసే ఫలితంగా 2008లో ప్రపంచమంతా పెను ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మన్మోహన్ ముందు చూపు నిర్ణయాల వల్ల భారత ప్రస్థానం మాత్రం స్థిరంగా ఉంది. ఇన్ని చేసిన కృషి తగ్గ పేరు రాని నిశ్శబ్ద సంస్కర్తగానే మిగిలిపోయారు మన్మోహన్. ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి మన్మోహన్ లెక్కలేని గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఎన్నోసార్లు ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచారు. 1987లో దేశ రెండో అతిపెద్ద పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఎన్నో దేశాలు ఆయనకు అత్యుత్తమ పౌర పురస్కారాలు ప్రదానం చేశాయి. 1991 కేంద్రంలో పివి నరసింహారావు సారథ్యంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం ఏర్పడి దేశమంతటా హాట్ టాపిక్గా మారింది. మర్నాడే ప్రమాణ స్వీకారం. మంత్రివర్గ కూర్పుపై పివి మళ్ళా గుల్లాలు పడుతున్నారు. ఆ సమయాన మన్మోహన్ ఢిల్లీలో తన నివాసంలో కూర్చొని తాపీగా పేపర్ చదువుతున్నారు. అప్పుడు పివి ముఖ్య కార్యదర్శి ఆయన ఇంటికి వచ్చారు. ప్రధాని మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. దాన్ని మన్మోహన్ నమ్మలేదు. నేనా క్యాబినెట్లోకే, మీరు జోక్ చేస్తున్నారా అంటూ నవ్వి ఊరుకున్నారు. తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మరునాడు ప్రమాణ స్వీకారానికి వేలవుతున్న మన్మోహన్ రాష్ట్రపతి భవన్ చేరుకోకపోవడంతో పివి ముఖ్య కార్యదర్శి నేరుగా ఆయన ఇంటికి ఫోన్ చేశారు. ప్రమాణానికి టైం దగ్గర పడుతుంటే మీరు ఇంకా రాలేదేంటి అంటూ హైరాణ పడ్డారు. అప్పటికి కానీ తాను నిజంగానే మంత్రిని కాబోతున్నట్టు మన్మోహన్ నమ్మలేదు. దాంతో ఉన్న పలానా బయలుదేరి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. అలా నా రాజకీయ జీవితం హడావుడిగా మొదలైంది. కనీసం తయారయ్యే టైం కూడా లేకుండానే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది అంటూ 2005లో బ్రిటిష్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. నైతిక బాధ్యతగా 1992లో చోటు చేసుకున్న స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ 1993లో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే ప్రధాని పివి ఆయన వారించారు. రాజ్యసభకు ఎన్నిక 1991లో అస్సాం నుంచి మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1995, 2001, 2007, 2003లో రాజ్యసభ సభ్యుడయ్యారు. భాజపా అధికారంలో ఉన్న కాలంలో ఆయన రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్షిగా వ్యవహరించారు. 1995లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. లైసెన్స్ రాజ్ అంతం. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్ రాజ్కు చర్మగీతం పాడారు. ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. అదే సంస్కరణలను తాను ప్రధాని అయ్యాక కొనసాగించారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి 8-9% ఆర్థిక వృద్ధి రేటును సాధించారు. ఆయన హయాంలో జీడీపీ వృద్ధి రేటు 9%కి ఎగబాకింది. 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ రోజుకు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు. అనూహ్య ఎంపిక. 2004లో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రధాని అభ్యర్థిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా మన్మోహన్ను సోనియా గాంధీ ఎంపిక చేశారు. దీంతో ఆయన మే 22 యూపీఏ తరపున ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పివి రాకతో ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితం మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పదంలో పరిగెత్తించాలనే ఉద్దేశంతో పివి ఆయనను ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991 జూన్లో మన్మోహన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు. ఎన్ఐఏ అవతరణ. భూసేకరణ చట్టాన్ని అధికరించి ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం, పునరావాసం అందించేలా మన్మోహన్ చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదం అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆయన హయాంలోనే అవతరించింది. తన మైనడ ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు ఉపసంహరించుకొని హెచ్చరికలు జారీ చేసినా ఎరవకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి మన్మోహన్.
పార్టీ అధినాయకురాలిగా సోనియా గాంధీ బలంగా ఉన్నప్పటికీ, నేతలంతా ఆమె కన్నసన్నల్లో నడుచుకున్నప్పటికీ, ఎక్కడ తన మాట విలువ తగ్గకుండా, దేశ గౌరవాన్ని తగ్గించకుండా చాకచౌక్యంగా ప్రధానమంత్రి పదవి బాధ్యత నిర్వర్తించారు మన్మోహన్. ప్రధానిగా మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆయన సర్కారుపై విమర్శలు, కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ్ ఇలా చాలా కుంభకోణాలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి. అయినప్పటికీ మన్మోహన్పై నేరుగా ఎవరూ ఏలెత్తి చూపలేదు. 2008 నాటి ముంబై ఉగ్రదాడి, 2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అన్నా ఆధార చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని ఊపేశాయి. అయినా ఎవరు మన్మోహన్కు నిందల్ని ఆపాదించే సాహసం ఎవరూ చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, గవర్నర్ సుశీల్ కుమార్ సిందే, బైపాల్ రెడ్డితో మన్మోహన్ తెలంగాణ బిల్లును గట్టెక్కించి తన ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ లేకుండా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మన్మోహన్ ఆమోదముద్ర వేయించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభలో గట్టెక్కించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయన హయాంలోనే రూపుదిద్దుకుంది. ఢిల్లీకి మరోవైపు జేవర్ ఎయిర్పోర్టుకు భూసేకరణ చేపట్టి పునాదులు వేశారు. దేశ రాజధాని పాటు చాలా నగరాల్లో మెట్రో రైలు విస్తరించారు. మన్మోహన్ హయాంలోనే ప్రతిభ పాటిల్ రాష్ట్రపతి పీఠం ఎక్కారు. తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనకీర్తి ఆయన సర్కార్దే. మన్మోహన్ హయాంలోనే సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ప్రవేశపెట్టారు. జీఎస్టీ విధానాన్ని తెర మీద తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక వసతులు పెంపొందించడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ ప్రారంభించి 7 ఏళ్లలో $20 బిలియన్ ఖర్చు చేసింది. దేశంలో 3 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ది. ప్రభుత్వానికి దక్కుతుంది. రుణమాఫీ ఆయన సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే 2009లో యూపీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వ రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్ళి గెలిచాయి. మన్మోహన్ హయాంలోనే విదర్భ, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.